హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో మనం రౌండ్ కాలర్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. దీనికి వచ్చేసి మనకు రౌండ్ కాలర్ కంప్లీట్ గా మెడ చుట్టూ వచ్చేస్తుంది. దానికోసం నేను ఇక్కడ ఓపెన్ అనేది బ్యాక్ సైడ్ లో ఓపెన్ అనేది పెడుతున్నాను. ఓకేనా? అదే విధంగా హ్యాండ్స్ కూడా నేను కొంచెం డిజైన్ హ్యాండ్స్ అనేది పెడతానండి దీనికి. సో ఈ రౌండ్ కాలర్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ రౌండ్ కాలర్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇదిగోండి, ఈ బ్లౌజ్ కట్ చేసుకోవడం కోసం మనం ఏంటంటే ఇది మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూసిండ్రండి. ఇది ఫుల్ క్లోజ్డ్ నెక్ తో వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే మనకి బోట్ నెక్ మెథడ్ లో ఇది బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి అని మీరు అర్థం చేసేసుకోవాలి. దానికోసం అని చెప్పేసి చెస్ట్ లూజ్ 36 సైజు చెస్ట్ లూజ్ తో చూపిస్తున్నానండి. అయితే ముందుగా ఏంటంటే మనకి ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఇక్కడ హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. తర్వాత మనకి ఏంటంటే బ్లౌజ్ లెంత్ చూసుకోవాలండి. బ్లౌజ్ లెంత్ మీ బ్లౌజ్ హైట్ ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకుంటున్నాను 13.5 ఇంచ్ బ్లౌజ్ లెంత్ ఉన్నది. అంటే దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం మనం ఖర్చుల కోసం. అయితే 14.5 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత స్ట్రేట్ గా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇది బోట్ నెక్ మెథడ్ లో వస్తుందండి. దానికోసం ఏంటంటే మనం ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. కస్టమర్ షోల్డర్ లెంత్ తీసుకోవాలండి. ఇక్కడ నేను కుడుతున్న బ్లౌజ్ కస్టమర్ షోల్డర్ లెంత్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ ఉంది. మీ షోల్డర్ లెంత్ ఎంత ఉన్నదో అంత మీరు ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసేసుకోండి. ఇదిగోండి మనకు 14 ఇంచెస్ వచ్చింది కదా, ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి దీంట్లో హాఫ్ తీసుకోవాలండి. అంటే 7 ఇంచెస్ తీసేసుకోవాలి. ఇదే 7 ఇంచెస్ ని మనం ఆమ్ డౌన్ కూడా తీసుకోవాలండి. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి మన కామెంట్ కూడా పెట్టిరు, ఆమ్ డౌన్ ఇంతే తీసుకోవాలా ఎంత తీసుకోవాలని. మీరు షోల్డర్ లో హాఫ్ ఎంత అయితే తీసుకురో అదే హాఫ్ మనకు ఆమ్ డౌన్ కూడా తీసేసుకోవాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ స్ట్రేట్ గా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను చెస్ట్ సైజ్ వచ్చి 36 చూపిస్తున్నానండి. అంటే 36లో 4వ భాగం మనకి 9 ఇంచులు వస్తుంది. ఈ 9 ఇంచులను చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఏంటంటే మనకు ఖర్చుకు కావాలి కదా. అయితే ఇక్కడ 36 చూపించినాను కదా, అంటే మీ చెస్ట్ సైజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. అప్పర్ చెస్ట్ సైజ్ ఎంత ఉంటే దాన్ని బట్టి దాంట్లో 4వ భాగం అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి మీరు. ఓకేనా? ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకి 28 ఇంచెస్ అండి. ఇది కూడా అంతేనండి. నడుము లూజ్ కూడా మనకు వచ్చిన నడుము లూజ్ లో 4వ భాగం తీసుకోవాలి. మనకి ఇక్కడ 28 అంటే 7 ఇంచెస్ వస్తుంది. 7 ఇంచెస్ ఇక్కడ కింద మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా, డాట్ కోసం అని చెప్పి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ అనేది కామన్ గా ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న లైన్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆమ్ రౌండ్ తీసుకోవాలండి. ఆమ్ రౌండ్ వచ్చేసి మనకు నడుము లూజు 28 ఇంచులు. అంటే ఇది చిన్న సైజు బ్లౌజ్. మీరు చిన్న సైజు పెద్ద సైజు అని మళ్ళీ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది మన ఛానల్ ని. మనకి 30 సైజు నడుము లూజు కంటే చిన్నగా ఉన్న వాళ్ళకి చిన్న సైజు కింద పెట్టేసుకోవాలి. అదే 30 కంటే పెద్ద సైజు ఉందనుకోండి నడుము లూజు, అప్పుడు మనం దాన్ని పెద్ద సైజు కింద పెట్టుకోవాలండి. నేను చెప్పే మెథడ్ అనేది నడుము లూజును బేస్ చేసుకునే ఉంటుంది. ఇప్పుడు 28 నడుము లూజు అంటే దీనికి మనకు చంక రౌండ్ దగ్గర 1.25 ఇంచ్ తీసుకోవాలి. ఇదిగోండి 1.25 ఇంచుకు మార్కింగ్ చేసేసుకొని ఇది రౌండ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ వచ్చి మనకి ఇదిగోండి ఇక్కడ మెడ దగ్గర రౌండ్ వచ్చేస్తుందండి. దీనికోసం వచ్చేసి ఈ ఫుల్ షోల్డర్ లో నుంచి స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్ తీసేసుకోండి. ఈ 3 ఇంచెస్ అనేది మీకు ఎవరికైనా సరిపోతుంది. మీ షోల్డర్ లెంత్ ఎంత వచ్చినా సరే ఈ నెక్ దగ్గర వచ్చి మనకు 3 ఇంచెస్ పెట్టేసుకోవచ్చు. ఏంటి ఇక్కడ నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ లో ఓపెన్ చూపిస్తున్నానండి. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత మనకేంటంటే ఇక్కడ మెడ డౌన్ తీసుకోవాలండి. ఈ డౌన్ వచ్చేసి మనకి ఒక 1 ఇంచ్ తీసేసుకోండి. ఏంటంటే ఇది కాలర్ నెక్ వస్తుంది మనకు. ఏంటంటే మనకి బ్లౌజ్ డిజైన్ అనేది కాలర్ నెక్ లో ఉందండి. అంటే కాలర్ నెక్ ఉన్నప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కి ఎప్పుడైనా కూడా ఒక 1 ఇంచ్ మాత్రమే తగ్గించుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్ నుంచి ఈ డాట్ వరకే కొంచెం రౌండ్ గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి రౌండ్ మీకు రాకుంటే కూడా ఇదిగోండి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. నాకేందంటే అలవాటు కాబట్టి నేను మార్కింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇది బోట్ నెక్ మెథడ్ లో వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ చంక భాగం సైడ్ 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా తగ్గించుకోవాలండి.
ఇది కూడా ఏ సైజు వాళ్ళకి తగ్గించుకోవాలని ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ సైజు ఉన్నా సరే మీరు ఇక్కడ ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకొని ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ పీస్ ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పీస్ లో బ్యాక్ పార్ట్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ కోసం ఇదిగోండి మనకు 2 ఇంచెస్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ అనేది ఇక్కడ వరకు తీసేసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మడత వచ్చిన దగ్గర బ్యాక్ పార్ట్ డాట్ వేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టేసుకోండి. అదే విధంగా ఈ బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ వేసుకోండి. ఒకవేళ మీరు పెద్ద సైజ్ అనుకోండి, అంటే బ్లౌజ్ లెంత్ ఇక్కడ 13.5 ఉంది కదా, దానికోసం నేను 4 ఇంచెస్ వేస్తున్నాను. ఒకవేళ మీరు 14.5 ఇట్లా ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్ లో 4.5 ఇంచ్ లెంత్ తోని మనం బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనకేంటంటే ఇది కాలర్ నెక్ తో వస్తుంది కదండి, దానికోసం మనం క్రాస్ కటింగ్ వేసుకోవద్దు. ఎప్పుడైనా కూడా స్ట్రైట్ కటింగ్ లోనే తీసేసుకోవాలి. దానికోసం ఏంటంటే ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి కాలర్ వస్తుంది కదా, అంటే మెడ చుట్టూ కాలర్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ వరకు మనం పై నుంచి బ్యాక్ పార్ట్ లో 1 ఇంచ్ అనేది తగ్గించుకున్నాం కదా, తర్వాత ఇక్కడి నుంచి 2 ఇంచెస్ అనేది తగ్గించుకోవాలి కిందికి. అంటే మొత్తం పై నుంచి మనకు 3 ఇంచెస్ అనేది డౌన్ వస్తుందండి. ఈ ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ డౌన్ అనేది ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ మెడ దగ్గర ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కర్వ్ షేప్ అనేది యూజ్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా రౌండ్ అప్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ వరకు చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకోవాలండి. ఈ లోతు కోసం మీకు ఆల్రెడీ బోట్ నెక్ బ్లౌజ్ మెథడ్ లో చెప్పినాను. ఏంటంటే మనకు నార్మల్ కాకుండా దీనికి ఇదిగోండి ఇక్కడ స్ట్రేట్ ఉంచుకొని 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ దగ్గర నుంచే మనము లోతు అనేది తీసుకోవాలి. ఏంటంటే ఇక్కడ మనకి లూజ్ వచ్చేస్తుంది, దానికోసం అని చెప్పి ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చుకు తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి 2 ఇంచెస్ నుంచి ఇక్కడ వరకు ఈ రౌండ్ అప్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ లోతు వచ్చేసి మనకు కింది వైపున తీసుకోవద్దు. ఎప్పుడైనా ఇదిగోండి ఈ చెస్ట్ భాగం ఉంటుంది కదా, ఈ చెస్ట్ భాగం దగ్గర ఈ విధంగా రౌండ్ అప్ అనేది తీసేసుకోవాలండి. అదే విధంగా ఇది వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ మోడల్ లో చూపిస్తున్నానండి, ఎందుకంటే మనకు ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉంటది ఏ సైజు వాళ్ళకైనా కూడా. దానికోసం అని చెప్పి ఇదిగోండి మనకు మెయిన్ డాట్ వేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ లో షేప్ బెల్ట్ అనేది ఏమి ఉండదండి, జస్ట్ మనకి పై నుంచి కింది వరకు కూడా ఆ ప్రిన్సెస్ కట్ వస్తుంది. దానికోసం అని చెప్పి ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు, ఈ 2.5 ఇంచుల దగ్గర నుంచి 2.35 ఇంచు. ఏంటి ఇది మనకి చిన్న సైజు బ్లౌజ్, చిన్న సైజు కాబట్టి నేను 2.35 ఇంచులు తీసుకున్నాను. ఒకవేళ మీరు పెద్ద సైజ్ అనుకోండి, అంటే నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంటే 3 ఇంచులు పెట్టేసుకోండి, మీకు కరెక్ట్ గా సరిపోతుంది. ఓకేనా? ఇదిగోండి ఈ 2 మార్కింగ్స్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు పై నుంచి ఆ చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి చెస్ట్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి, అంటే 9.5 ఇంచెస్ ఉంది. మన ఖర్చులతో కనుక్కొని నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి పై నుంచి 10 ఇంచెస్ కి మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి 4 ఇంచెస్, స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ మిడిల్ పాయింట్ వస్తుంది కదా, ఇక్కడి నుంచి ఈ 2 డాట్లకి క్రాస్ గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ తిరిగిన ఒక దగ్గర ఇదిగోండి మధ్యలో ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఈ డాట్ నుంచి ఈ మార్కింగ్ వరకు కర్వ్ గా డ్రా చేసుకోవాలండి. దానికోసం ఇదిగోండి కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని ఈ డాట్ ని కర్వ్ గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డాట్ వేస్తున్నాం కదా, దానికోసం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ లో 1.5 ఇంచ్ అనేది పెంచుకోవాలి. ఇక్కడ ఏ సైజు వాళ్ళకైనా కూడా ఇది 1.5 ఇంచ్ అనేది పెంచుకోవచ్చు అండి. ఏంటంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఓకేనా? ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చంక మార్కింగ్ ఈ చివరి నుంచి ఈ డాట్ వరకు లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఈ విధంగా కట్ చేసేసుకుందాం. ఇక్కడ వరకే కటింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చంక భాగంలో ఇదిగోండి ఒక 1/4 ఇంచ్ అంతా ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని
ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ జాయింటింగ్ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ కోసం అని చెప్పి నేను సపరేట్ క్లాత్ తీసుకున్నానండి. ఏంటంటే కొంచెం పఫ్ వస్తుంది కదా, దానికోసం అని చెప్పేసి. మనకు కామన్ గా హ్యాండ్స్ కి 4 ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, అంటే డబుల్ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్స్ ఉంటే 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాము. అదే విధంగా కింద హెచ్చు తగ్గలేమని ఉంటే పోతుందని ఇదిగోండి ఒక లైన్ కూడా డ్రా చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్ లెంత్ మనకు మన చాయిస్ ని బట్టి తీసుకోవచ్చండి. మోచేతి వరకు తీసుకేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ ఫోటోలో మనకి ఆ మోచేతి వరకు లేదు, అలాగని పైకి కూడా లేదు, మధ్యలోకి ఉంది. అందుకోసం ఇదిగోండి 11 ఇంచెస్ అనేది మనకు మోచేతి వరకు వస్తుంది. నేనైతే 9 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇది మీ చాయిస్ ని బట్టి మోచేతి వరకు కూడా తీసేసుకోవచ్చు. అయితే ఇక్కడ 9 ఇంచెస్ ఉంది అంటే మనం ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం కదా, 10 ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర లైన్ డ్రా చేసేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి. ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకి నడుము లూజుని బేస్ చేసుకుని వస్తుందండి. మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేలకు తెలుస్తుందండి. మనకేంటి చిన్న సైజు నడుము లూజు 28, అంటే మనకి చిన్న సైజు కాబట్టి హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకు 3 ఇంచెస్ తీసేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఇదిగోండి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఒకవేళ మీ నడుము లూజు 30 ఇంచుల కంటే పెద్ద ఉందనుకోండి, పెద్ద సైజు ఉంటే మాత్రం 3.5 ఇంచులు తీసేసుకోవాలి. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు దీంట్లో. ఓకేనా, ఇక్కడ వరకు హ్యాండ్ డౌన్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ కర్వ్ షేప్ డౌన్ చేసుకోవాలి. దానికోసం కూడా మన నడుము లూజు మీద బేస్ అయ్యే ఉంటది. ఓకేనా, అయితే మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది, 7 ఇంచెస్ వచ్చింది. అదే 7 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి కార్నర్ దగ్గర నుంచి ఇదిగోండి 3 ఇంచెస్ డౌన్ వరకు 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ చివరి లూజ్ చూసుకోవాలండి. వీళ్ళకి లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. ఓకేనా, అంటే 9 ఇంచెస్ లో సగం ఎంత అవుతుంది, 4.5 ఇంచెస్ అవుతుంది. ఇదిగోండి 4.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ 2 డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ కార్నర్ నుంచి ఈ మార్కింగ్ వరకు కూడా క్రాస్ గా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం కామన్ గా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, దానికోసం ఇక్కడ 2 ఇంచెస్ తీసేసుకోవాలి. అదే విధంగా కింది వైపున కూడా 2 ఇంచెస్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్కింగ్ కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ రౌండ్ చేసేసుకోవాలండి. దానికోసం ఇదిగోండి ఒక 1 ఇంచ్ అనేది స్ట్రేట్ గా ఉంచుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఈ హ్యాండ్ వచ్చేసి మనకి పఫ్ హ్యాండ్ వచ్చిందండి డిజైన్ అనేది. దానికోసం ఈ హ్యాండ్ ని మనం పఫ్ హ్యాండ్ కింద మార్చేసుకోవాలి. దానికోసం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర కొంచెం బుగ్గలాగా రావాలి కదా, దానికోసం అని చెప్పి నేను 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ మీ ఇష్టాన్ని బట్టి 3 ఇంచెస్ కూడా తీసేసుకోవచ్చు. మీకు పఫ్ ఎక్కువ రావాలి అనుకుంటే 3 ఇంచెస్ కూడా తీసేసుకోవచ్చు. ఇక్కడ 2.5 మార్కింగ్ చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ కుచ్చిళ్ళు రావాలి. అంటే మనకి ఎన్ని కుచ్చిళ్ళు వస్తే అంత నీట్ గా అందంగా ఉంటుందండి. దానికోసం అని చెప్పి ఇక్కడ కుచ్చిళ్ళ కోసం ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఎంత పెంచుకోవాలి అంటే మీ క్లాత్ ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక 4 ఇంచెస్ అనేది పెంచుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఇదిగోండి చివరి మార్కింగ్ నుంచి 4 ఇంచెస్ అనేది ఈ విధంగా పెంచేసుకోవాలి. తర్వాత కింది భాగంలో కూడా అంతేనండి. ఈ చివరి మార్కింగ్ నుంచి 4 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ లైన్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకేంటి ఇది పఫ్ హ్యాండ్ కదా డ్రా చేసుకోవాలి. దానికోసం మనం ఖర్చు 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ చివరి భాగం నుంచి 2 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ పైన 2.5 మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు హ్యాండ్ డౌన్ చేసుకోవాలండి. దానికోసం ఏంటంటే మనకి డౌట్ కూడా అడిగినరండి, మనం పఫ్ హ్యాండ్ చేసుకున్నప్పుడు ఈ హ్యాండ్ డౌన్ ఏ విధంగా చేసుకోవాలి కొంచెం క్లియర్ గా చెప్పండి అని. దానికోసం ఏంటంటే ఇదిగోండి మనకు ఇప్పుడు ఇది వచ్చేసి మనం కామన్ గా ఈ విధంగా తీసేసుకున్నాం కదా. ఈ పఫ్ హ్యాండ్ వచ్చేసరికి ఇట్లా నార్మల్ గా తీసేసుకోవద్దండి. కొంచెం ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ వరకు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుంచి ఒకేసారిగా డౌన్ చేసేసుకోవాలి. ఏంటంటే మనకు ఈ పఫ్ హ్యాండ్ అనేది ఈ విధంగానే డౌన్ చేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదిగోండి ఒకేసారి ఈ విధంగా డౌన్ చేసేసుకొని ఈ మార్కింగ్ కు కలిపేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ వరకు కట్ చేసేసుకుందాం.
ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. అదే విధంగా మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఉంది కదా, ఈ ఖర్చు దగ్గర కూడా ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ పీస్ ని ఓపెన్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఒక వైపున మనకు హ్యాండ్ లోతు తీసుకోవాలండి. దానికోసం అని చెప్పేసి ఇదిగోండి మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి మధ్యలో జాయింట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వరకు ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ 2 మార్కింగ్స్ కి మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని దీని లెంత్ వచ్చేసి మనకి 30 ఇంచ్ వరకు ఉండాలండి. ఇది ఏ సైజు వాళ్ళకైనా కూడా ఈ 30 ఇంచ్ లోతు తీసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ లో ముడతలు లేకుండా నీట్ గా వచ్చేస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ ని కలుపుకుంటూ కర్వ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఒకేసారి ఈ విధంగా తీసేసుకోవద్దు. ఏంటంటే మనకు లైట్ గా ఇదిగోండి కొంచెంగా తీసేసుకొని ఈ మార్కింగ్ వరకు తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతేనండి, కొంచెం కొంచెం మార్కింగ్ అనేది చేసుకొని ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకోవాలండి. ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాం ఇది అని మనకు కుట్టేటప్పుడు గుర్తుంటుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ వరకు హ్యాండ్స్ అనేది కటింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన పీస్ లో నుంచి మనము బ్యాక్ బెల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ మనకేంటి ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ ఏం లేదు కదా, అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండుటిని కూడా నడుం బెల్ట్ అనేది వేసేసుకోవాలండి. దానికోసం అని చెప్పేసి ఇదిగోండి మనకి 1.5 ఇంచ్ లెంత్ ఉండేలాగా మార్కింగ్ చేసేసుకొని స్ట్రేట్ పీస్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ పీసులను అనేది కట్ చేసేసుకోవాలండి. లేదంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా పైపింగ్ కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఈ బ్లౌజ్ లో పైపింగే వేసేస్తున్నాను. మీరు బ్యాక్ బెల్ట్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ విధంగా పీసులు అనేది కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ లైనింగ్ పీసులు కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఒరిజినల్ పై వైపున పెట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా లైనింగ్ పీసు ఒరిజినల్ పై వైపున పెట్టేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా క్లోజే ఉన్నాయి. ఇదిగోండి అంటే బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను నేను. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు, బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నేనైతే దీనికి బ్యాక్ ఓపెన్ పెడుతున్నానండి. దానికోసం ఇదిగోండి బ్యాక్ పార్ట్ లో మిడిల్ లో కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ క్లోజ్ ఉంటుంది కదా, అంటే మడత వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఓపెన్స్ ఉన్న వైపున బ్యాక్ పార్ట్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్ ఇవన్నీ కూడా. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని పీసులు అన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను లైనింగ్ ఒరిజినల్ అన్ని కూడా కటింగ్ చేసి పెట్టేసుకున్నానండి. తర్వాత ఏంటంటే మనకి నెక్ కి హ్యాండ్స్ కి మనకి కాలర్ వేసుకోవాలి కదా, దానికోసం అని చెప్పి ఇదిగోండి కొంచెం ఎక్స్ట్రా పీస్ కూడా మనకు లైనింగ్ ఒరిజినల్ కూడా తీసి పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, కటింగ్ ప్రాసెస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఏంటంటే ఇదిగోండి ఒరిజినల్ అనేది కింది వైపునకు ఉండాలి, ఈ రాంగ్ సైడ్ వచ్చేసి మనకి పై వైపునకు ఉండాలి. ఈ రాంగ్ సైడ్ పైన ఈ లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ రెండు ఎదురుగా ఉండేలాగా చూసుకొని చుట్టూ జాయింటింగ్ చేసేసుకోవాలి 1/2 ఇంచు ఖర్చుతోని. ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇది కూడా అంతేనండి. మనకి ఇక్కడ 2 లోతులు కూడా ఒకే వైపున ఉండేలాగా చూసేసుకొని ఇది కూడా 1/2 ఇంచు ఖర్చుతో చుట్టూ జాయింటింగ్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో కూడా అంతేనండి. మనకేంటంటే ఇదిగోండి మెయిన్ పీస్ ఉంది కదా, ఈ మెయిన్ పీస్ కి 2 పీసులు కూడా లెఫ్ట్ రైట్ ఉండే చూసేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఇది కూడా 1/2 ఇంచు ఖర్చుతో చుట్టూ జాయింటింగ్ అనేది చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసేసుకున్నానండి. తర్వాత ఏంటంటే ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకుందాము. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు బ్యాక్ టక్స్లు వేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ లో 2 వైపులో కూడా టక్స్లు వేసేసుకున్నానండి. ఈ టక్స్లు వేసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ బెల్ట్ వేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టాన్ని బట్టి పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు అండి. నేనైతే ఈ పైపింగ్ వేసేసుకుంటున్నాను. నేను 2 పార్ట్స్ కూడా నేను థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్నానండి. ఈ థ్రెడ్ పైపింగ్ అనేది
మన వీడియోస్ లో ఉందండి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది. ఒకసారి నేను ఇక్కడ ఐకార్డ్ లో ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ లో హుక్స్ పట్టి కాజల్ పట్టి వేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ ఓపెన్ కదండి, మన ఇష్టాన్ని బట్టి ఎటువైపు అయినా వేసేసుకోవచ్చు. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి హుక్స్ పట్టి ఉంది కదా, ఈ హుక్స్ పట్టి అనేది కింది వైపు నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఏ పట్టి ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అనేది తెలుస్తుంది. ఇదిగో నాకైతే సమానంగానే వచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా కాజల్ పట్టిది, ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకు ఇదిగోండి మనకి మెయిన్ పీస్ కి 2 పీసులు ఉన్నాయి కదా, ఈ చిన్న పీసులు, ఇవి 2 కూడా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనకు ఒక పీస్ తీసుకుందాం. ఈ పీస్ కి మనము మధ్యలో ఇదిగోండి చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా. తర్వాత అదే విధంగా ఈ మెయిన్ పీస్ లో కూడా మనకి ఈ విధంగా చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా. ఈ ఘాటు దగ్గర ఇదిగోండి ఈ 2 పీసులు కూడా ఈ విధంగా ఘాట్లు 2 సమానంగా ఉండేలా చూసుకొని ఇదిగోండి పై వైపు నుంచి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకొని ఈ పీస్ అనేది జాయింటింగ్ చేసేసుకోవాలి. వరకు కుట్టు వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఒక వైపున జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకొక పీస్ ని తీసుకోవాలండి. ఈ పీస్ కూడా అంతేనండి. మనకి ఇదిగోండి చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు అదే విధంగా ఈ మెయిన్ పీస్ కున్న ఈ ఘాటు, ఈ 2 ఘాట్లు కూడా ఈ విధంగా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఈ పీస్ అనేది జాయింటింగ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 వైపులో కూడా పీసెస్ జాయింటింగ్ చేసేసుకున్నానండి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింది వైపున షేప్ బెల్ట్ లాంటిది ఏం లేదు కదా, అంటే కింది వైపున కూడా మనం నడుం బెల్ట్ వేసుకున్నట్టే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ పార్ట్ కూడా కింద పైపింగే వేసేసుకుంటున్నానండి. ఓకేనా. మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో కూడా నడుం బెల్ట్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసేసుకొని మనకి పైన షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనం కాలర్ బ్లౌజెస్ కి ఎప్పుడైనా కూడా జాయింటింగ్ అనేది ఇదిగోండి చంక భాగం వైపు నుంచి మనం జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 1/2 ఇంచ్ కదా ఖర్చు కోసం తీసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ 1/2 ఇంచ్ తో స్టార్ట్ చేయాలి. తర్వాత ఇదిగోండి ఇక్కడ నెక్ వరకు వచ్చేసరికి మనకి ఇదిగోండి 1/2 ఇంచ్ మాత్రమే ఉండాలి. అంటే మనం ఇదిగోండి 1/2 ఇంచ్ తో ఈ విధంగా క్రాస్ కట్ ఈ కుట్ట అనేది వేసేసుకోవాలి. రెండవ వైపును కూడా ఈ విధంగానే షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు షోల్డర్ జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత 2 వైపులా హ్యాండ్స్ వేసుకోవాలండి. అయితే హ్యాండ్స్ కి నేను చివరి భాగంలో పట్టీ వేద్దాం అనుకుంటున్నాను. అయితే ఆ పట్టీ వచ్చేసి మనకి ఇదిగోండి కాలర్ వేసుకుంటాం కదా, సేమ్ కాలర్ తో పాటు అది పట్టీ కూడా వచ్చేస్తుందండి. అందుకోసం ముందు కాలర్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. కాలర్ వేసుకోవడం కోసం ముందుగా ఇదిగోండి మనకి ఇక్కడ కాజా పట్టీ ఉంది కదా, ఈ కాజా పట్టీ నుంచి ఉక్కు పట్టీ వరకు మెడ వెడల్పు కంప్లీట్ గా ఈ మెడ కొలత ఎంత ఉంది అనేది చూసేసుకోవాలి ఒకసారి. ఇదిగోండి మనకి ఇక్కడ కాజా పట్టీ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఎక్కడి వరకు అంటే మనకి చివర హుక్కులు పట్టి ఉన్నంత వరకు అండి. ఇదిగోండి మనకు వచ్చేసి 19.5 ఇంచులు ఉన్నది. ఓకేనా. అయితే 19.5 ఇంచుల క్లాత్ ని మనము బక్రం పీస్ పై వైపున తీసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి మనకు నెక్ కొలత మొత్తం మనకి 19.5 ఇంచులు వచ్చింది. అయితే ఈ 19.5 ఇంచులకి మనకు ఒక 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసేసుకోవాలండి. ఈ అంటే మొత్తం 20 ఇంచులు అవుతుంది. ఈ 20 ఇంచుల లెంత్ లో ఇదిగోండి మనకు బక్రం పీస్ అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి 20 ఇంచులు లేదంటే 21 ఇంచు కూడా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ బక్రం వెడల్పు వచ్చేసి మనకి 1 ఇంచ్ వరకు తీసేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మనకి ఇక్కడ ఫోటోలో మనకి 1 ఇంచ్ కంటే కూడా చిన్నగా ఉందండి కాలరు, దానికోసం నేను 30 ఇంచు తీసేసుకున్నాను. ఓకేనా. ఈ విధంగా బక్రం పీస్ తీసేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ తీసుకోవాలండి. ఒక లైనింగ్ పీస్ ఒక ఒరిజినల్ పీస్ తీసేసుకోవాలి. ఈ పీస్ కూడా అంతేనండి. ఈ బక్రం ఎంతైతే లెంత్ లో మనం తీసుకున్నామో ఇదిగోండి అదే లెంత్ లో ఈ ఒరిజినల్ పీస్ లైనింగ్ పీస్ 2 కూడా తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మనకు కింద లైనింగ్ పీస్ పెట్టేసుకోవాలి. లైనింగ్ పీస్ పై వైపున ఈ ఒరిజినల్ పీస్ పెట్టాలండి. ఈ ఒరిజినల్ పీస్ వచ్చి ఇదిగోండి మనకు ఒరిజినల్ లైనింగ్ పైన ఉండాలి, ఈ రాంగ్ సైడ్ అనేది మన వైపునకు ఉండాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి బక్రం పీస్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ బక్రం చివరి వైపున బక్రం పైననే కుట్టు పడేలాగా చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి.
ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ కుట్టు పక్కన 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా ఈ కచ్చ అనేది ఉంచుకొని మిగతా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఈ పై వైపున ఒరిజినల్ పీస్ మాత్రమే ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగోండి ఈ బక్రం పీస్ ఉంది కదా, ఈ బక్రం పీస్ మాత్రమే ఈ విధంగా తీసేసుకొని ఈ బక్రం పీస్ పై వైపున ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ చివరి వైపున కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి మనకు ఈ పై వైపున కుట్టు వేసుకోవడం వల్ల ఇదిగోండి మనకు కాలర్ పీస్ అనేది ఇదిగోండి ఈ విధంగా స్టిప్గా వచ్చేస్తుంది. ఓకేనా. తర్వాత ఏంటంటే మనకి ఇదిగోండి ఇటువైపున ఈ లైనింగ్ పీస్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ లైనింగ్ పీస్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ ఎడ్జ్ నుంచి మనకి 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా ఈ లైనింగ్ క్లాత్ అనేది ఉంచేసుకొని మిగతా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు లైనింగ్ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకున్న తర్వాత ఈ కాలర్ ఎప్పుడైనా కూడా మనం లోపల వైపు నుంచి జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. దానికోసం ఇదిగోండి మనకు లోపల వైపు నుంచి తీసుకొని ఇక్కడ మనకి ఏది హుక్స్ పట్టి ఉంది కదా, ఈ హుక్స్ పట్టి నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచు కానీ లేదంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా వదిలేసుకొని ఇక్కడ నుంచి మనం 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా ఈ నెక్ అనేది ఈ పీస్ జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ పీస్ అనేది జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకేంటి పై వైపున ఈ పీస్ ఉంది కదా, ఇది ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఈ పై వైపు నుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వరకు మనము టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ ని తిరిగేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ బ్లౌజ్ ని తిరిగేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ వైపున ఖర్చు కోసం కొంచెం వదిలేసుకున్నాం కదా, ఈ వదిలేసుకున్న పీస్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఖర్చు మొత్తం మనకి లోపలికి వెళ్ళిపోయేలాగా ఈ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ పై నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ వరకు కుట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇంకొక వైపున కూడా మనకి ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా లోపల వైపునకి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ కుట్టు చివరి వరకు వేసేసుకోవాలి. మనకు ఇక్కడ వైపు నుంచి మనం ఈ కాలర్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, తర్వాత ఏంటంటే ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి తీసేసుకొని ఈ పై నుంచి కూడా మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మన కాలర్ అనేది విడిపోకుండా గట్టిగా ఉంటుంది. మనకి ఇక్కడ కాలర్ స్టిచ్ చేసుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ మనము హ్యాండ్స్ డిజైన్ చేసుకునేటప్పుడు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చిన్న చిన్న ప్రిల్స్ ఉంది కదా, ఫోటోలో డిజైన్ ఉంది కదా, దానికోసం అని చెప్పి మనకు కుర్చీల కోసం కట్ చేసుకునేటప్పుడు 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా డబుల్ ఫోల్డింగ్ మీద. అంటే ఇదిగోండి మనకి చివరి వైపు నుంచి 4 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. అదే విధంగా ఇటువైపున చివరి వైపు నుంచి కూడా మనం 4 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ 4 ఇంచెస్ తీసేసిన తర్వాత మధ్యలో మిగిలిన పార్ట్ ఎంత ఉంది చూసుకోవాలి. ఇదిగోండి మనకి ఎంత ఉంది, 13 ఇంచెస్ ఉంది. ఓకేనా. అంటే ఈ 13 ఇంచెస్ ని మనము బక్రం పీస్ వైపున తీసుకోవాలండి. ఇందాక మనం కాలర్ కి ఏ విధంగా అయితే డిజైన్ చేసుకున్నామో అదే విధంగా సేమ్ ఈ 13 ఇంచెస్ అనేది 2 హ్యాండ్స్ కూడా 2 పీస్లను ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంతకుముందు మనం నెక్ పీస్ కి కాలర్ ఏ విధంగా అయితే డిజైన్ చేసుకున్నామో అదే విధంగా ఇదిగోండి మనకి ఎంత 13 ఇంచెస్ అంటే మనకు ఇదిగోండి ఈ 2 మార్కింగ్స్ కి సరిపడా ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి కరెక్ట్ గా ఈ విధంగా సరిపోయినంత ఈ పీస్ ని ప్రిపేర్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం నేను 2 పీసులు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ముందుగా ఒక పీసు ఒక హ్యాండ్ పీస్ తీసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న ఈ పీస్ లో ఇదిగోండి ఈ పీస్ కి మధ్యలో ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ లైనింగ్ పీస్ ఫోల్డింగ్ వచ్చింది కదా, ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. అదే విధంగా ఈ హ్యాండ్ పీస్ లో కూడా అంతేనండి. ఈ 2 ఫోల్డింగ్స్ కి ఇదిగోండి మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టేసుకోవాలి.
రెండు పీసులకు ఘాటు పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి లైనింగ్ పీస్ అనేది కాలర్ పీస్ ఈ విధంగా తీసేసుకోవాలి. ఏంటంటే మనకి ఇదిగోండి ఖర్చు అనేది మన వైపునకు ఉండాలి. ఇదిగోండి ఇక్కడ ఎండ్ చేసేసుకున్నాం కదా నీట్ గా, ఇదేమో లైనింగ్ పై వైపున ఉండాలి. ఇదిగోండి హ్యాండ్ వచ్చేసి మనకు రివర్స్ లో ఉండాలి. ఇదిగోండి సీదా వైపున కిందికి వేసేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఏంటంటే మనకి ఇక్కడ కామన్ గా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, దానికోసం అని చెప్పి ఇదిగోండి చివరి వైపు నుంచి ఈ పీస్ ఈ విధంగా పెట్టేసుకొని 2 ఇంచెస్ దగ్గర ఒక పిన్ను పెట్టేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున కూడా అంతేనండి. ఇదిగోండి రెండో వైపున కూడా మనకి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక పిన్ను పెట్టేసుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని తిరిగేసుకోవాలి. మనకి ఇదిగోండి ఇక్కడ కాలర్ పీస్ కి వచ్చేసి అదే విధంగా హ్యాండ్ పీస్ కి ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ 2 ఘాట్లు కూడా ఈ విధంగా ఉండేలాగా చూసేసుకొని ఇప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ ఈ పీస్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఈ పీస్ మొత్తాన్ని కూడా మనకి ఘాటు దగ్గర నుంచి చిన్న చిన్న కుర్చీలు అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు ఈ 2 ఇంచెస్ క్లాత్ అనేది ఈ విధంగా ఎండ్ అయిపోయేంత వరకు ఈ కుర్చీలు పెట్టేసుకోవాలి. అదే విధంగా ఇటువైపును కూడా అంతేనండి. ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనం చిన్న చిన్న ప్రిల్స్ అనేది ఈ ఎండ్ వరకు కూడా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నీడిల్ అనేది ఫస్ట్ దించేసుకోవాలి. తర్వాత ఇట్లాంటిది ఒక చిన్న పిన్ని తీసేసుకోండి. చిన్న చిన్న కుర్చీలు ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు అనేది ఈ విధంగా పెట్టేసుకొని నెమ్మదిగా అయినా ప్రాబ్లం లేదండి. ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు అనేది పెట్టేసుకోవాలి. మనకు ఇక్కడ ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు అనేది పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇటువైపును కూడా అంతేనండి. ఇదిగోండి మనకి ఈ విధంగా కుర్చీలు అనేది ఇదిగోండి రెండు వైపులా కూడా కుర్చీలు అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మరలా ఈ చివరి వైపు నుంచి డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఈ పీస్ ని ఈ విధంగా పై వైపున తీసేసుకొని పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ ని తిరిగేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ ని ఇదిగోండి మనకు ఒరిజినల్ ఇక్కడ వరకు జాయింటింగ్ ఉంది కదా, ఈ ఇక్కడ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇదిగోండి మనకి ఏంటంటే ఈ ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోయేలాగా ఇదిగోండి ఈ క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ చివరి భాగం నుంచి కుట్టు వేసేసుకోవాలి. మనకి ఇక్కడ పై వైపున టాప్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇటువైపున కూడా అంతేనండి. ఇక్కడ నుంచి చివరి వరకు కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి మనం ఇక్కడ వరకు అయితే ఈ పీస్ అనేది జాయింటింగ్ చేసేసుకున్నాం కదా, ఇదే విధంగా రెండవ హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఈ హ్యాండ్స్ ని బ్లౌజ్ కి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. మనము హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకున్నాం కదా, హ్యాండ్ కి ఈ లోతు భాగం వచ్చేసి మనకి బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ కు వచ్చేలాగా చూసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని ఇదిగోండి మధ్యలో ఉంది కదా ఘాటు, ఈ ఘాటు వచ్చేసి మనకి షోల్డర్ జాయింటింగ్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి చివరి భాగంలో 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇదిగోండి హ్యాండ్ పీసు ఈ బ్లౌజ్ పీస్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఈ 2 ఇంచెస్ అనేది ఖర్చు తీసుకునే దగ్గర ఒక గుండు పిన్ని అనేది పెట్టేసుకోవాలి. మీరు బిగినర్స్ ఈ విధంగా చేయడం వల్ల మీకు ఈ జాయింటింగ్ చేయడం అనేది ఈజీ ఉంటుందండి. ఇక్కడ పిన్ను పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఈ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి హ్యాండ్ పీస్ చిన్న చిన్న కుర్చీలు అనేది పెట్టేసుకొని ఇక్కడ కవర్ అయ్యేంత వరకు కూడా మనం ఈ కుర్చీలు పెట్టేసుకోవాలి. ఇదిగోండి మనకు ఇటువైపున ఏ విధంగా అయితే కుర్చీలు పెట్టేసుకున్నామో ఇటువైపున కూడా అంతేనండి. మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ హ్యాండ్ పీసు ఈ బ్లౌజ్ పీస్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఈ 2 ఇంచెస్ ఖర్చు దగ్గర ఒక చిన్న పిన్ అనేది పెట్టేసుకోవాలండి. మళ్ళీ ఇది కూడా అంతే, ఇక్కడ నుంచి చిన్న చిన్న కుర్చీలు అనేది హ్యాండ్ పీస్ అనేది ఇదిగోండి ఈ విధంగా కుర్చీలు పెట్టేసుకోవాలి.
ఇదిగోండి మనకు రెండు వైపులా కూడా కుర్చీలు అనేది పెట్టేసుకున్న తర్వాత మనం పైనుంచి మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను డబల్ స్టిచ్ అనేది వేసేసుకున్నానండి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి హ్యాండ్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇదిగోండి కుర్చీలు అనేది ఈ విధంగా నీట్ గా పెట్టేసుకోవాలి. చూడండి మనకు పఫ్ హ్యాండ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇదే విధంగా రెండవ హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను రెండు హ్యాండ్స్ కూడా బ్లౌజ్ కి జాయింటింగ్ అనేది చేసేసుకున్నానండి. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మనము సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా ఈ రెండు చివర్లను ఈ విధంగా పెట్టేసుకొని మనకు ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు ఉండేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అదే విధంగా ఈ చంక దగ్గర కూడా అంతేనండి. ఈ చివరి నుంచి 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉండేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ చివరి కూడా అంతే 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మార్కింగ్ చేసేసుకొని ముందు ఈ 3 మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి మనం ఒక వైపున 1 ఇంచ్ గ్యాప్ తోని కుట్టు వేసేసుకున్నాం కదా. ఇదే విధంగా రెండో వైపున కూడా 1 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. నేను రెండు వైపులో కూడా 1 ఇంచ్ ఖర్చు ఉండేలాగా రెండు వైపులా కుట్టు వేసేసుకున్నానండి. ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ పీస్ ని ఓపెన్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ చివరి వైపున మనకి నడుము లూజ్ ఎంత ఉన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ హుక్కులు పట్టి ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట. ఇదిగోండి మనకి ఇక్కడ కాజల్ పట్టు అనేది లెక్కలోకి రాదండి, ఇది ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ 29 ఇంచెస్ వచ్చింది. అంటే 29 ఇంచెస్ అంటే మనకి నడుము లూజ్ ఎంత ఉన్నది 28 ఇంచెస్ ఉన్నది. అంటే 28 ఇంచెస్ కంటే ఈ బ్లౌజ్ వచ్చి మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. అంటే 1 ఇంచ్ ని 4 భాగాలు చేసేసుకోవాలండి. అంటే 1/2 ఇంచ్ వస్తుంది మనకు. అంటే ఇక్కడ నడుము వైపున మనకి 1/2 ఇంచ్ అనేది కుట్టు వేసేసుకోవాలి. అదే విధంగా ఈ చంక వైపున కూడా అంతేనండి. ఈ చంక రౌండ్ వచ్చేసి మనకు ఆది బ్లౌజ్ లో నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది 28 ఇంచులు వచ్చింది. అంటే 28లో 4వ భాగం మనకు 7 ఇంచులు వస్తుంది. అదే 7 ఇంచులని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్ లూజ్ కూడా అంతేనండి. ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు 9 ఇంచెస్ ఉంది. అంటే 9 ఇంచెస్ కి మనకు డబుల్ ఫోల్డింగ్ మీద 4.5 ఇంచెస్ వస్తుంది కదా. ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి 1/2 ఇంచు ఎక్స్ట్రా వచ్చింది కదా. ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు కుట్టు వేసేసుకోవాలి. అదే విధంగా ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ కుట్టు పక్కన ఒక 2 ఎక్స్ట్రా కుట్లు వేసేసుకోవాలి. మనకి ఇక్కడ నేను ఎక్స్ట్రా కుట్లు కూడా వేసేసుకున్నాను. ఇటువైపున ఏ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకొని కుట్టు వేసేసుకున్నామో రెండో వైపున కూడా మార్కింగ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను రెండు వైపులో కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకున్నానండి. ఇది ఏ విధంగా వచ్చింది అనేది కూడా నేను చూపిస్తానండి మీకు. ఇదిగోండి ఇక్కడతో మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఈ విధంగా కాలర్ తో వచ్చేస్తుంది. మనకి ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ పెట్టిన నేను మీ ఇష్టాన్ని బట్టి షేప్ బెల్ట్ మోడల్ కూడా వేసేసుకోవచ్చు. అదే విధంగా హ్యాండ్ కూడా మనకి చూడండి ఈ విధంగా పఫ్ హ్యాండ్ వచ్చేస్తుంది నీట్ గా. ఓకేనా, మనకి ఏంటంటే ఇక్కడ కాలర్ కి పెట్టినాను కదా సన్నంగా, అదే విధంగా సేమ్ ఇక్కడ హ్యాండ్ కూడా పెట్టేసుకున్నానండి నేను. మీకు ఇష్టాన్ని బట్టి ఇక్కడ కాలర్ వేయకుండా కూడా మనకు చిన్నగా కుర్చీలు కూడా పెట్టేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏముండదు. ఓకేనా, ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి నేను ఉక్కులు కాజాలు పెట్టిందండి. మీ ఇష్టాన్ని బట్టి ఓపెన్ జిప్ కూడా వేసేసుకోవచ్చు. అదే విధంగా పైనుంచి కింది వరకు కూడా నేను ఈ విధంగా పెట్టేసుకున్నాను కదా. మీ ఇష్టాన్ని బట్టి ఇక్కడ మనకి పార్ట్ షేప్ పెట్టేసుకోవచ్చు, లేదంటే ఏదైనా డిజైన్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.